నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ తో వెళ్ళింది కదా. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది అంతగా ఏమి లేదు అని అన్నారు. కానీ 100 రోజుల ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ మధ్యకాలంలో 100 రోజులు ఆడిన సినిమాలు ఏమున్నాయి చెప్పండి? ఒక వారం 2 వారాలు ఉంటే గొప్ప సూపర్ ఆడినట్టు, రైట్? ఏం చెప్తారు? సో నిజంగా అంటే 100 రోజుల సినిమా అనేది ఎప్పుడో ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ ఆ టైంలో 175 days, 180 days, 200 days ఇట్లాంటివన్నీ చూసాం మనం. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే 2 వారాలు ఆడితే సినిమా మహాప్రసాదం అయిపోయింది. ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లో చేరిన దసరా అంటున్నారా? కొన్ని మల్టీప్లెక్స్ లో దసరా లేదు, అవును, తీసేశారు. సో ఇట్లా చూసుకుంటే మనకేంటంటే డేస్ 100 రోజుల సినిమా అనేది మనకి ఈ మధ్య కనబడట్లా. 100 రోజులు తెలుగు సినిమా చూడాలని చాలామంది చాలా రకాల కోరికలు ఉన్నాయి. ఎప్పుడు 100 days ఫంక్షన్ అంటే అది వేరు. ఎప్పుడో చిరంజీవి, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అందరూ కూడా 100 రోజులు అప్పట్లో నువ్వే కావాలి సినిమా సంవత్సరం ఆడింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా మనసంతా నువ్వే సినిమా సంవత్సరం ఆడింది. అవన్నీ వర్షం ఇట్లాంటివి చూసుకుంటే ఆ రోజులు వేరు కదా. నువ్వు వస్తా నేను వద్దంటానా కూడా 125, 175 days ఆడిద్ది. ఆ రోజులు వేరు, డేస్ కౌంట్ చేసుకునేవాళ్ళు. సినిమా 45 days, 50 అంతెందుకు ఈవెన్ 70 days, 80 days ఆడినా ఫ్లాప్ సినిమా అనేవాళ్ళు. 100 రోజులు ఆడితేనే హిట్, 100 రోజులు ఆడితేనే హిట్ అనేవాళ్ళు. ఈ రోజు అట్లా లేదు. కలెక్షన్స్ ఫస్ట్ 5th day కలెక్షన్స్ ఎంత, సెకండ్ డే కలెక్షన్స్, థర్డ్ వీకెండ్ కలెక్షన్స్ అయిపోయింది అంతే. ఇంకా ఎనఫ్. మండే నుంచి ఇంకా చూడు ఎవడు సినిమా. ఫ్రైడే, సాటర్డే, సండేనే. ఇంకా తర్వాత ఏ అదృష్టమో బాగుండే ఎవడో ఒకటి మాల్కి వెళ్తే అప్పుడు అట్లా వారం. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త సినిమా వచ్చేస్తుంది. నువ్వు అన్నట్టు దసరా కూడా నెక్స్ట్ సినిమా మళ్ళీ రావణాసురు వచ్చిన తర్వాత దసరా అయిపోయింది. అట్లా ఆ రకంగా చూసుకుంటే 100 రోజుల ఫంక్షన్స్ ఈ మధ్య జరగట్లేదు. ఇప్పుడు వీరసింహారెడ్డి అటు ఆళ్ళగడ్డ, హిందూపూరు, అనంతపూరు, కడప, గుంటూరులో ఒక 2-3 థియేటర్లు ఇట్లవన్నీ కలుపుకొని ఒక 15 థియేటర్ల వరకు కూడా 100 రోజులు ఆడింది. ఇప్పుడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఒకే టైంలో రిలీజ్ అయినప్పుడు వాల్తేరు వీరయ్య బాగుందన్నారు, కానీ 100 రోజులు ఆడినట్లుగా మనకేం న్యూస్ రాలేదే. బాగుందన్నారు. అండ్ దీంట్లో కూడా ఒక మంచి ఇది ఉంది. వాల్తేరు వీరయ్య బాగుందన్నారు, 100 రోజులు ఆడలేదు. ఎందుకంటే అందరు చూసేశారు బాగుంది అని తొందరగా, వీళ్ళంత తక్కువ టైంలోనే అందరు చూసేశారు, ఆల్మోస్ట్ చూసేశారు. అది పర్లేదు. అది నెక్స్ట్ మంతే ఓటీటీకి వచ్చేసింది. February 23rd ఎప్పుడో ఓటీటీకి వచ్చేసింది. ఓటీటీకి వచ్చిన తర్వాత అందరు చూసేశారు, సరిపోయింది. ఇప్పుడు వీరసింహారెడ్డికి 100 రోజులు ఆడడానికి ఇంకా మంచి కారణం ఏంటంటే ఆ టైంలో వాల్తేరు వీరయ్యతో థియేటర్ స్టైల్ అని ఇంతకుముందు చెప్పా. ఫ్యామిలీస్ రాకూడని థియేటర్లు, పిచ్చి థియేటర్లని వీళ్ళకి ఇచ్చారు. మాస్ థియేటర్లు, ఏసీలు సరిగ్గా పనిచేయని థియేటర్లు, ఎప్పుడో డబ్బింగ్ సినిమాలు పడే థియేటర్లు ఉంటాయి చూసావా, అవన్నీ ఏరేది వీళ్ళకి ఇచ్చారు. సో అప్పుడు మిస్ అయిన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నిదానంగా మళ్ళీ మెల్లిమెల్లిగా వెళ్తూ చూద్దాంలే, ఉంటదిలే చూద్దాం అన్నట్టు నెక్స్ట్ వారం అలా కొంతమంది వెళుతూ వచ్చారు. 100 రోజులు ఆడేసింది. అంటే ఓటీటీలో చూసినా కూడా ఆ ఫీల్ వేరు కదా, థియేటర్లో చూడడం, 10 మంది వెళ్ళి కలిసి చూడడం. అండ్ అక్కడ కూడా ఎట్లా ఆడిందంటే ఈ ఫ్యాక్షనిస్టులు ఉంటారు. ఇప్పుడు మన బలగంకి అందరు ఫ్యామిలీస్ వచ్చి చూసినట్టు ఈ ఫ్యాక్షనిస్టుల గ్రూపులు ఉంటాయి కదా. అన్న సినిమాకి వెళ్ళి వస్తాం, డబ్బులు ఇవే అంటే వాడు ఫ్యాక్షనిస్ట్ ఇచ్చేస్తాడు, వెళ్ళి ఎంజాయ్ చేయండి రా తాగేసి. ఆ గ్రూప్ అందరూ కత్తులు కట్టారులు వెళ్ళి ఇట్లా చూడ్డం అంటే ఏ యాంగిల్లో ఎవరిని నరకాలి. బాలకృష్ణ సినిమాలు చాలా మంది చెప్తారు, మంచి స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆయన సినిమా చూసాం అనుకోండి ఆటోమేటిక్ గా నవ్వు వస్తుంది మనకి. మంచిగానే, రాంగ్ గా కూడా కాదు. సో అట్లా వీళ్ళందరూ కూడా మంచి ఫ్యాక్షనిస్టులు అందరూ వెళ్ళి గుంపులు చూసేసి కొత్త విషయాలు ఏమంటే నేర్చుకోవచ్చు అని రకరకాల ఫైట్లు అవన్నీ చూసి ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఇష్టమే అవన్నీ, అంటే వాళ్ళు రోజు వాళ్ళ దగ్గర జరిగేవే కదా. అంటే ఈ మధ్య కాలంలో అక్కడ ఫ్యాక్షన్ చాలా తగ్గిపోయింది. రాయలసీమలో తగ్గిపోయేసరికి వాళ్ళకి బయట చూద్దామంటే ఫ్యాక్షన్ లేదు, కనీసం సినిమాలే దిక్కు. సినిమాల్లోనూ ఆ డ్రామా ఇప్పటికీ పంచేది బాలకృష్ణ గారు కాబట్టి సో పీపుల్ ఆర్ గోయింగ్ ఎంజాయింగ్, ఆ విధంగా చూస్తున్నారు. సో మనం చూసినట్లయితే బాలకృష్ణ గారికి కనిపించకుండానే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఆ ఫ్యాన్సే సినిమాని 100 రోజుల వరకు నడిపించారు అని అనుకోవచ్చు. అయ్యో, ఫ్యాక్షనిస్టులలో లేడీస్ కూడా ఉంటారు. ఆ లేడీస్ కూడా వెళ్ళి ఆ అమ్మాయిని చూడడానికి, జయమ్మని చూడడానికి, ఆ పిల్లని తక్కువ చేయలేదు కదా, ఆమెను చూడడానికి వెళ్తున్నారు. సో ఓవరాల్ చెప్పాలంటే హిందూపూర్లో ఫంక్షన్ పెట్టారు ఈ రేపు April 23rd. ఎలా చేయబోతున్నారు? ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆ రకంగా చూసుకుంటే మొత్తము ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ వస్తారు అని చెప్పేసి. అండ్ ఆల్రెడీ తారకరత్న గారి మరణం తర్వాత
వీళ్ళ కుటుంబంలో జరిగే ఫంక్షన్స్తో పోలిస్తే సెలబ్రేషన్ అంటే ఇది ఒక్కటే. ఈ మధ్య ఏం సెలబ్రేషన్స్ లేవు. అంటే అఫ్ కోర్స్ అది ఆయన బింబిసార్ సినిమా ఏది మొన్న అమిగోస్ మూవీ ఫంక్షన్కి ఎన్టీఆర్ రావడము, తర్వాత దాస్ కదమ్కి ఫంక్షన్కి వచ్చి ఆయన ఎంకరేజ్ చేయడం, ఈయన కూడా వేద సినిమాకి వెళ్ళి ఆయన ఎంకరేజ్ చేయడం, ఒకరిని ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు బయటకు వచ్చారే తప్పితే ఒక సెలబ్రేషన్ చేసుకోలేదు. అంటే ఆ తర్వాత చాలా రోజులకి ఇప్పుడు ఫస్ట్ టైం వీరసింహారెడ్డి 100 రోజులు అయ్యేసరికి ఒక మంచి సెలబ్రేషన్ చేస్తే వీళ్ళందరూ కూడా ఆ తారకరత్నం 3 నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళ కార్యకలాపాల్లో బాగుంటారని చెప్పేసి అనిపిస్తుంది. సో ఫ్యామిలీస్ అన్ని అటెండ్ అయ్యే అవకాశం ఉందనుకో. అండ్ ఆ 100 రోజుల ఫంక్షన్కి అసలు విషయం ఏంటంటే బాలయ్య గారు అలేఖ్య రెడ్డిని ఆ 3 పిల్లల్ని గెస్ట్లుగా పిలుస్తున్నారని చెప్పేసి న్యూస్. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, బట్ రేపు 23rd వస్తే కానీ మనకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు అలేఖ్య రెడ్డి గారికి సంబంధించి నందమూరి ఫ్యామిలీలో లేకపోతే నందమూరి ఫ్యాన్స్లో కొంతమంది నెగిటివ్ చూపిస్తున్నారు. అండ్ మొన్న ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టారు కదా, ఆ ఇయర్లో ఇట్లా ఉండేవారు, ఈ ఇయర్లో బాబు ఇట్లా ఉన్నాడని పోలికలు చూపిస్తూ పెట్టారు. అవి కొంతమందికి నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చట్లేదు. మరి బాలకృష్ణ గారు ఈ టైంలో సపోర్ట్ చేసే అవకాశం ఉంది? ఈ టైం కాదు, ఏ టైం అయినా సరే ఫస్ట్ బాలయ్య గారు వీళ్ళ వెనకాల ఉంది. బాలయ్య గారు అండ్ విజయసాయి రెడ్డి గారు. అంటే వాళ్ళ అత్తమామలు ఒప్పుకోవడం లేదు, రానివట్ల వాళ్ళు. బాలయ్య గారే వెన్నుదన్నుగా ఉన్నారు వీళ్ళకి ఓవరాల్గా. సో ఆ బాధ నుంచి వీళ్ళు కూడా బయటికి వచ్చి పిలిచేలాగా అలేఖ్య రెడ్డిని అక్కడికి పిలుస్తాడని, అండ్ అలాగే నెక్స్ట్ సినిమాకి అలేఖ్య రెడ్డితో కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ప్లాన్ చేశాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆ ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అలేఖ్య రెడ్డి అని 3 పిల్లలు ఉంటారు, తారకరత్న కొడుకుంటారని వార్తలు. మరి ఇప్పుడు నువ్వు అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తారో చేయరో అంటే మరి ఒకవేళ ఏమన్నా న్యూట్రల్ టాక్ వచ్చి వీళ్ళు ఏమన్నా వద్దు అది ఇదంటే తీసుకురాకపోవచ్చు, చెప్పలేము. సో ఇప్పుడు తీసుకురాలేదనుకోండి, అప్పుడు అలేఖ్య రెడ్డి గారు ఫీల్ అవుతారు కదా. అలేఖ్య రెడ్డి గారు ఫీల్ అవుతారు. అయినప్పటికీ కూడా ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళకి అంటే వాళ్ళు కూడా ఒక సెలబ్రేషన్ అనేది చూడలేదు కదా అన్ని రోజుల తర్వాత. సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అటు నందమూరి ఫ్యాన్స్ అందరికీ కూడా, మొన్న కూడా అమ్మాయి నందమూరి పేరు తీసేసి చాలా మంది గొడవ చేశారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆ పేరు తీసేయడం వల్ల బాలకృష్ణ గారు ఎరకాడంలో పడినట్టే కదా. అట్లేం లేదు. ఈ అమ్మాయికి మేము ఉన్నాము, ఈమె మా ఫ్యామిలీయే, మేమందరం ఒకటే. మా అన్నయ్య ఇవాళ కాకపోతే రేపన్నా తెలుసుకుంటాడు మోహనకృష్ణ, మేమందరం ఇదే అని చెప్పేసి చేస్తాడు. ఇప్పుడు ఈ సెలబ్రేషన్ చేయడానికి కూడా మెయిన్ కారణం ఇదే అని తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా వీళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక సెలబ్రేషన్ అనేది కావాలి. ఆఫ్టర్ లాంగ్ టైం, ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి ఈవెంట్ అనేది ఉండాలి. అట్లా కలిసి వచ్చింది వీరసింహారెడ్డి ఈవెంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాని ఇప్పటికీ కూడా ఇన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా అన్ని థియేటర్స్లో ఆడడం అంటే గ్రేట్. ఎందుకు ఆడింది అంటే ఆ థియేటర్స్ నేను చెప్పాను కదా, వాల్తేరు వీరయ్య మంచి థియేటర్లు క్యాప్చర్ వీళ్ళకి కొన్ని థియేటర్స్ ఇచ్చిందని. ఆ థియేటర్స్లో ఈ సినిమా ఎన్ని రోజుల్లో ఆడుతుంది, అది ఇంకో ప్లస్. అది వీళ్ళకి తెలియలా, ఇప్పుడు తెలిసి వచ్చింది. మాస్ థియేటర్లు పోనీలే వీళ్ళకి ఇచ్చేద్దామంటే ఆ మాసే చూసి 100 రోజులు ఆడిచ్చేస్తారు. బాలకృష్ణ గారు ఫైట్లు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది కాబట్టి సో మళ్ళీ చూసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.